అమ్మ ఆవకాయ పచ్చడి అండి. మా అమ్మ ఇవాళ ఆవకాయ పచ్చడి పెడుతుంది. దీనికి కావాల్సినవి మామిడికాయ ముక్కలు, కారం, ఆవపొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆవపొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, వెల్లుల్లి. ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులో కారం తగ్గేంత కారం అండి. ఆవపొడి చాలా మంచిగా పెడుతుందండి మా అమ్మ పచ్చడి. జీలకర్ర పొడి అండి, మెంతు పొడి అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ది ఇవాళ నేను ఊరుకున్నది. ఎల్లిపాయలు, పసుపు, సాల్ట్ అండి, ఉప్పు ప్యాకెట్. ఉప్పు ప్యాకెట్లు 2 వేసిందండి. ఇంకా పడుతుందలే. ఉప్పు దానికి తగ్గినంత వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేటట్టు. నాకు మా అమ్మ ఎంత నీట్గా కలుపుతుంది చూడండి ఒకసారి. అందులో మామిడికాయ పచ్చళ్ళు వేయాలండి. అవి మా బాబా పోస్తుంటూ మా అమ్మ కలుపుతుంది. అంత మంచిగా కలుపుకోవాలండి మామిడికాయ ముక్కలు. తాలింపు వేసుకున్న ఆయిల్ పోసుకోవాలండి తగ్గినంత. మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్. మా అమ్మ ముందుగానే తాలింపు వేసుకొని చల్లార్చి చేసుకుందండి. అవి ఆ మర్తమాన్లో పెట్టేస్తుంది మా అమ్మ. దానికి బొట్లు పెట్టి మామిడి తోరణం కడుతుందండి ఒకటి. ముక్కలకి మంచిగా ఆయిల్, కారం, ఉప్పు అన్నీ పట్టించుకునేలా కలుపుకోవాలండి. మంచిగా ముక్కలు పట్టించుకునేలా కలుపుకోవాలండి. అగో మా బావ కలుపుతుండు. బలవంతులు ఉంటేనే మంచిగా కలుపుకొని వస్తుందండి. అలా కలుపుకున్నాక జాడీలో నిల్వ పెట్టుకుంటామండి. అమ్మ ఆవకాయ పచ్చడి తీసుకుని చూడండి, ఊరిలు వస్తున్నాయి. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇలా జాడీలో వేసుకుంటాము. ఇగో ఇలా జాడీలో పెట్టేసుకుంటామండి. ఓ 5 days అయినాక బయటికి తీసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా, ఆవకాయ పచ్చడి అమ్మని మర్చిపోలేము, ఆవకాయ పచ్చడి మర్చిపోలేము. ఆవకాయ పచ్చడితోటి అన్నం అండి మంచిగా ఉంటుంది. తిను బావ. మా అక్క కలిపి పెడుతుందంటే మా బావ తిన్నాడు. మా అక్క కొడుకు నేను గిట్ట తీసుకుంటున్నా అండి. బాగుంటుందంటే ప్లేట్